డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి మీద చేస్తున్న ఫేక్ ప్రచారాలు పీక్స్ని అందుకుంటున్నాయి. నిన్న విజయ్ కుమార్ అనే ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చేత ఒక యూట్యూబ్ ఛానల్లో, ఆ యూట్యూబ్ ఛానల్ కూడా ఎవరిది, ఏ రకంగా నడుస్తుంది, ఏ బేస్ మీద అది నడుస్తుంది అనేది కూడా అందరికీ తెలిసిందే, ప్రజలందరికీ తెలుసు. ఆ జర్నలిస్టు వైఎన్ఆర్ కూడా ఎలాంటి భావజాలం కలిగిన వాడు అనేది. ఆయనతో జరిగిన ఒక పాడ్కాస్ట్లో ఇందులో ఎస్పెషల్లీ స్పోర్ట్స్ కోటాలో దాదాపుగా 42 ఉద్యోగాలు మొత్తం కమ్మ వాళ్ళకే ఇచ్చేశారు. ఓసీలో వచ్చిన 42 మంది క్యాండిడేట్స్ మొత్తం కమ్మోళ్లే అనే మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అందిపుచ్చుకొని ఆ ముక్క వరకు కట్ చేసి విపరీతంగా ప్రచారం చేయటం మొదలుపెట్టింది. కానీ ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారంగా చూస్తుంటే కేవలం 9 ఉద్యోగాలు మాత్రమే కమ్మ వాళ్ళకి వచ్చాయి. 10 ఉద్యోగాలు రెడ్లకు వస్తే మరి 16 ఉద్యోగాలు కాపులకు వచ్చాయి. వాటన్నిటిని మర్చిపోయారు. ఇక ఏకగ్రీవంగా మొత్తం 42 ఉద్యోగాలు కమ్మ వాళ్ళకే వచ్చేసాయి. ఓసీ కేటగిరీ, ఓసీ అని కనపడంగానే ఇక కమ్మ అనే ఒక బ్రాండ్ వేసేయటానికి వాళ్ళు చేస్తున్న విస్తృత విష ప్రచారం అన్నమాట. ఈ విజయ్ కుమార్ కూడా ఎలాంటి భావజాలం కలిగిన వాడు, నేను అంబేద్కరిస్ట్ అని చెప్పుకుంటా కొన్నాళ్ళు ముందుగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని జగన్ ఉన్న సమయంలో ఆయన చేసిన పనులు కానీ, తరువాత ఆయన స్పెషల్గా ఓ పార్టీ పెట్టుకొని జడ శ్రావణ్ కుమార్కి ధీటుగా ఇలాంటి వాళ్ళు అందరూ అనమాట. మొన్న ఆకివీడు రామాలయం విషయంలో కూడా ఈయన చాలా రకాలైన మాటలు మాట్లాడి అక్కడ దళితుల్ని మొత్తాన్ని ఉద్రేకపరిచే విధంగా వ్యాఖ్యానాలు చేయటం. ఒక పివి సునీల్ కుమారు, ఒక జడా శ్రావణ్ కుమారు, ఆ లిస్టులో ఉన్న ఒక విజయ్ కుమారు. ఇప్పుడు వీళ్ళందరూ టీడీపీ మీదనో లేకపోతే కూటమి ప్రభుత్వం మీదనో విషం చెమ్మటానికి విస్తృతమైన ప్రయత్నం చేస్తారు. ఇది అంతిమంగా జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూరే విధంగా. ఇక మిగతా బీసీల్లో కానీ, ఎస్సీ ఎస్టీల్లో కానీ కమ్మ కులం అంటే ఒక ద్వేషం రావటం, టీడీపీ అనగానే కమ్మ కులం వాళ్ళకి పనులు చేసుకుంటారు వీళ్ళని ఒక ముద్ర వేయటం. యాక్చువల్గా ఆ పని చేసింది జగన్మోహన్ రెడ్డి. గతంలో ఏ రకంగా రెడ్లందరినీ తీసుకొచ్చి ఇన్కార్పొరేట్ చేశాడో మనం చూసాం. అప్పట్లో డీజీపీగా ఉన్న మరి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అసలు ఆ పోస్ట్ దాకా ఎలాగొచ్చాడనేది కూడా అందరికీ తెలిసిందే. ఇక ఆ తర్వాత సిఎస్గా ఉన్న జవహర్ రెడ్డి చేసిన వ్యవహార శైలి అందరం చూసాం. కాకపోతే ఏంటంటే 2014-19 మధ్యలో సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం పైచే సాధించింది. అప్పట్లో సోషల్ మీడియా అనగానే అందులో నిజాలే వస్తాయి అన్నట్టుగా ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం ఉండేది. దాన్ని అందిపుచ్చుకొని ఆ రోజున కమ్మ డిఎస్పీలని మొత్తానికి ప్రమోషన్లు ఇచ్చారు అని ఒక విష ప్రచారం చేశారు. మరి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయి రెడ్డి డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి మరి ఇలాంటి మాటలు మాట్లాడితే, ఆ తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద ఒక టీడీపీ సభ్యుడు ప్రశ్న అడిగితే అదంతా ఏమి లేదు, కేవలం 2 మాత్రమే కమ్మ వాళ్ళు ఉన్నారు అందులో అని చెప్పారు. కానీ దానికి వైసీపీ కానీ, విజయసాయి రెడ్డి కానీ, మిగతా ఎవరు కానీ దాని గురించి ఎటువంటి సారీ చెప్పిన పాపను కూడా పోలేదు. ఇప్పుడు మళ్ళీ అదేలాంటి విష ప్రచారం. ఫస్ట్ డిఎస్సిలో పేపర్ లీక్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, ఆ తర్వాత స్పోర్ట్స్ కోటాలో ఈ మొత్తం ఉద్యోగాలు మొత్తం కమ్మోళ్ళకే ఇచ్చేశారు అని చెప్పుకునే దాకా వచ్చింది. యాక్చువల్గా ఎస్పెషల్లీ స్పోర్ట్స్ కోటాలో ఉన్న ఆ 360 ఉద్యోగాల్లో ఓసీకి వచ్చిన 42 ఉద్యోగాలు మొత్తం కమ్మోళ్ళకి ఇచ్చారు అనే ఒక ముద్ర వేయడానికి విజయ్ కుమార్ లాంటి వాళ్ళని వైసీపీ వాడుకుంటుంది. ఎందుకంటే నానాటికి జగన్మోహన్ రెడ్డి ప్రభ తగ్గిపోతా ఉంది. మావిగన్ విషయంలో కావచ్చు, మిగతా ఎందులోనైనా సరే. ఇంకా దాంతోపాటుగా లిక్కర్ స్కామ్ లోపల ఇంకొక స్కామ్ అనమాట. ఆ స్కాము ఇది లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ స్కామ్లో కూడా ఇప్పుడు ఈడీ దూకుడుగా వ్యవహరించడం, రాజకేశ్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి లాంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేయటం, ఇది మళ్ళీ తన దాకా ఎక్కడికి వస్తుందో తాను ఈడీ తనకు కూడా నోటీసులు ఇచ్చే విధంగా కనపడుతుంటే, అంతిమంగా జగన్మోహన్ రెడ్డి ఇందులో లబ్ధిదారుడు అని చెప్పి ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా కనపడుతున్న సమయంలో ఇప్పుడు ఇలాంటి ప్రచారం తీయటం మొదలుపెట్టారు. ఇక కమ్మ వాళ్ళంటే ద్వేషం కక్కే విధంగా వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. అసలు కేవలం కమ్మవాళ్ళ మీద ఎందుకు పడతారు అంటే దానికి ఏం అర్థం లేదు. టీడీపీ అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు కమ్మ కులానికి సంబంధించినోడు కాబట్టి తన కులానికి మొత్తం ఏదో దోచి పెట్టేసుకుంటున్నాడు అని.
కాకపోతే చంద్రబాబు నాయుడు మీద ఒక అపవాదు ఉండనే ఉంది. అధికారంలోకి రాకముందు వరకు అందరినీ దగ్గరకు రానిస్తాడు, కానీ అధికారం వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ కమ్మల్ని అయితే అసలు దగ్గరకు రానీయడు, వాళ్ళని దగ్గరకు చేరని కూడా చేరనీయడు అనే ఒక అపవాదు చానాళ్లుగా మరి చంద్రబాబు నాయుడు మీద ఉంది. అంత ముద్ర ఉన్నా కూడా ఇప్పుడు కమ్మ కులం మీద ద్వేషం కక్కే విధంగా కమ్మలంటే టీడీపీ, టీడీపీ అంటే కమ్మలు అనే విధంగా ఒక పెద్ద కుల రాజకీయాలకి సోషల్ ఇంజనీరింగ్ అంటారు చూడండి, కులాలను అడ్డం పెట్టుకొని కుంపట్లు పెట్టి రాజకీయాలు చేయటం అన్నమాట. దాన్ని సోషల్ ఇంజనీరింగ్ అని పేరు పెట్టుకుంటారు. అలాంటి సోషల్ ఇంజనీరింగ్ దిగింది ఈ రోజున వైసీపీ. ఇట్లాంటి ఫేక్ ప్రచారంతో డిఎస్సి పరీక్షలు నిర్వహించబడి ఉద్యోగాలు వచ్చి అది 10 నెలల తరువాత ఇప్పుడు వాళ్ళకి ఒక ఇష్యూ అవసరమైన రోజున జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎందుకు జరిగింది, ఈడీ ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఏం చేస్తుంది అనే దాన్ని మొత్తం పక్కదోవ పట్టించడానికి ఇలాంటి విష ప్రచారానికి విష పురుగులని అందరినీ ఏరుకుంటున్నారు. ఇలాంటి విజయ్ కుమార్ లాంటి విష పురుగులందరూ విషం కాకటం మొదలు పెడితే మరి కమ్మ కులం ఏం చేసింది, దీన్ని ఎలా ధీటుగా ఎదుర్కొంటుంది అనే దానికి ఏం సమాధానం లేదు. పోనీ చంద్రబాబు నాయుడు టీడీపీయో ఏం చేస్తారు దీనికి అంటే దానికి సమాధానం కనపడటం లేదు. కాకపోతే ఇప్పుడు టీడీపీ అయితే ఒక పని చేయగలుగుతోంది. గతంలో జరిగిన ఈ తప్పులు మొత్తాన్ని వాళ్ళు ఒక లిస్టు రాసుకున్నట్టుగా ఉన్నారు. ఏదైనా ఒక ప్రచారం జరుగుతుంటే ధీటుగా ఇదిగో అసలైన నిజం ఇది అని తీయటం మొదలుపెట్టారు. అతను పాడ్కాస్ట్ వచ్చిన 4-5 గంటల్లోనే అది టోటల్గా మొత్తం ఏమేమి జరిగింది, డిఎస్సిలో ఉద్యోగాలు ఎంతకు వచ్చినాయి, అసలు కమ్మ వాళ్ళకైతే ఎంతమందికి వచ్చినాయి అనే దాన్ని కూడా రిలీజ్ చేస్తే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు వైసీపీ ఉంది. కాకపోతే ఇదే విష ప్రచారాన్ని నమ్ముకొని ధీటుగా ముందుకు నడిచెళ్తా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో వైసీపీ పుట్టి మునగటం తప్ప వాళ్ళకి ఈ ప్రచారం ఏం పనికొచ్చే రకంగా ఏం కనపడటం లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.